అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. వ్యవసాయం పాఠంలో Q&A అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇందులో 3 క్వశ్చన్స్ 3 ఆన్సర్స్, 3 క్వశ్చన్స్ 3 ఆన్సర్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ కల్టివేషన్? కల్టివేషన్ అంటే వ్యవసాయం. వ్యవసాయం అనగానేమి? ప్రశ్న. ఆన్సర్ వచ్చేసి కల్టివేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద సాయిల్, సోయింగ్ సీడ్స్, వాటరింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ క్రాప్స్ until they are ready for harvest. Cultivation is the process of preparing the soil. కల్టివేషన్ అనేది ఒక ప్రాసెస్ అంటే ఒక పద్ధతి, పంటలు పండించే ఒక విధానం అన్నమాట. ప్రిపేరింగ్ ద సాయిల్ అంటే మట్టిని మనం తయారు చేసుకుంటాం. ఫస్ట్ అంటే సదునుగా ఉండే మట్టిని దున్ని ఫస్ట్ దాన్ని పెళ్ళలుగా ఉండే మట్టిని పొడి పొడిగా చేసుకుంటాం. సోయింగ్ సీడ్స్ విత్తనాలు విత్తుతాం. వాటరింగ్ నీళ్లు పెడతాం. అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ క్రాప్స్ ఆ పంటను జాగ్రత్తగా చూసుకుంటాం. పశువులు మేయకుండా, పక్షులు తినేయకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎప్పటి వరకు? అంటిల్ దే ఆర్ రెడీ ఫర్ హార్వెస్ట్, అవి కోతకు వచ్చేంత వరకు. అంటే ఆ పంటను విత్తే దగ్గర నుంచి కోతకు వచ్చేంత వరకు మొత్తం జాగ్రత్తగా చూసుకోవడం అన్నమాట. ఈ విధానం అంతా కలిపి వ్యవసాయం అంటాం. ఏమంటాం? వ్యవసాయం. కల్టివేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద సాయిల్, సోయింగ్ సీడ్స్, వాటరింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ క్రాప్స్ అంటిల్ దే ఆర్ రెడీ ఫర్ హార్వెస్ట్. వ్యవసాయం అనేది మట్టిని సిద్ధం చేసుకోవడం, అంటే నేలను సిద్ధం చేసుకోవడం, విత్తనాలను విత్తడం, నీళ్లు పెట్టడం మరియు పంట కోతకు వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా చూసుకోవడం. ఈ విధానం అంతటిని వ్యవసాయం అంటాం, కల్టివేషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ కెమికల్? ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్? వై? ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్? వై? కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులు, పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు. రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు వాడడం మంచిదేనా? మంచిదే అయితే ఎందుకు మంచిది? మంచిది కాదు అంటే ఎందుకు మంచిది కాదు? వై? ఇక్కడ ఆన్సర్ చూద్దాం. నో, కాదు, మంచిది కాదు. రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు వాడడం మంచిది కాదు. ఎందుకంటే యూజింగ్ టూ మెనీ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఈజ్ నాట్ గుడ్. ఎక్కువగా రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు వాడడం మంచిది కాదు. బికాజ్ ఎందుకనగా దే మేక్ ద సాయిల్ లెస్ ఫర్టైల్. అది భూమి యొక్క సారాన్ని తగ్గిస్తుంది. ఫర్టైల్ అంటే సారం. ఎరువు ఉంటుంది కదా, భూమి యొక్క సహజ గుణమైనటువంటి పోషక గుణాన్ని తగ్గిస్తుంది. దే పొల్యూట్ వాటర్ అండ్ ఎయిర్. అవి నీళ్లను మరియు గాలిని కలుషితం చేస్తాయి. ఇప్పుడు ఎక్కడో అక్కడ పొలంలో పురుగు మందు కొడుతున్నారనుకో, మనకి ఇక్కడికి చెడు వాసన వస్తుందా రాదా? అంటే గాలి అంతా పొల్యూషన్ అయినట్టే కదా, అంటే కలుషితం అయినట్టు. మనం ఆ గాలిని పీల్చుకుంటే మనకు రోగాలు వస్తాయి. అట్లే ఎక్కడో రసాయనిక ఎరువులు అంటే యూరియా, ఫాస్ఫేటు,
గుళికలు ఇట్లాంటివి చల్లుతూ ఉంటారు. అవి చల్లడం వల్ల కూడా ఇటు భూమి, అటు గాలి, ఇటు నీరు అంతా పొల్యూషన్ అవుతుంది, అంటే కలుషితం అవుతుంది. దే ఆర్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, హానికరము. హార్మ్ఫుల్ అంటే హానికరం. ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ న్యాచురల్ మాన్యూర్ అండ్ ఆర్గానిక్ మెథడ్స్. సహజ ఎరువు, న్యాచురల్ మాన్యూర్ అంటే సహజ ఎరువు, సహజ ఎరువు వాడడం మంచిది. ఇంకా ఆర్గానిక్ మెథడ్స్లో అంటే సేంద్రియ పద్ధతులలో వ్యవసాయం చేయడం మంచిది. సేంద్రియ పద్ధతులు అంటే ఏంటి? ఈ పురుగు మందులు, రసాయనిక ఎరువులు రాకముందు మన తాత ముత్తాతలు వాళ్ళు పండించినారే పంటలు, ఆ విధానాలలో, ఆ పద్ధతులలో పండించడం మంచిది. వాటిని సేంద్రియ పద్ధతులు అంటాం. ఏమంటాం? అంటే అప్పుడు పురుగు మందులు లేనప్పుడు, అప్పుడు కూడా పురుగులు ఉన్నాయి కదా, పంటలకు పురుగులు, తెగుళ్ళు, చీడపీడలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తున్నారు? వేప నూనె, తర్వాత నిమ్మరసము, ఇంకా వేరే వేరే అల్లం, వెల్లుల్లి ఇట్లాంటి రసాలన్నీ, కషాయాలన్నీ కాంచి ఆ కషాయాలను చల్లుతూ ఉన్నారు చెట్లకు. వాటి ద్వారా ఆ పురుగులన్నీ చచ్చిపోయేటి, తెగుళ్ళన్నీ పోయేటి, పంట కాపాడబడేది. అట్లా పురుగు మందులకు బదులుగా వాటిని ఉపయోగించుకోవాలా. అట్లే రసాయనిక ఎరువులకు బదులుగా అంటే యూరియా, ఫాస్ఫేటు వీటికి బదులుగా మనం ఏం వాడాలా? మేకల ఎరువు, గొర్రెల ఎరువు, ఆవులు ఎద్దుల పేడ, కోళ్ళ పెంట, కోడి పెంట ఉంటుంది కదా, ఇట్లాంటివి ఎక్కువగా ఉపయోగించాలి. అర్థమైందా? ఇవి సహజ సిద్ధమైన ఎరువులు. రసాయనిక ఎరువులు అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే యూరియా, ఫాస్ఫేట్ అట్లాంటివి. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ గ్రెయిన్స్? మనము ఆహార ధాన్యాలను నిల్వ ఉంచడం వలన, ప్రిజర్వింగ్ అంటే నిల్వ ఉంచడం. ఆహార ధాన్యాలు ఇప్పుడు వడ్లు పండుతాయి, గోధుమలు పండుతాయి, ఇంకా కొర్రలు, సజ్జలు ఇట్లా పండుతాయి కదా, నువ్వులు. పండినేటివన్నీ మనం నిల్వ చేసుకుంటాం కదా, స్టాక్ పెట్టుకుంటామా లేదా మూటల్లో, ఇంట్లో కానీ లేదంటే వేరే ఎక్కడో చోట పెద్ద పెద్ద బిల్డింగ్స్లలో స్టోర్ చేసి పెట్టుకుంటాం. దానివల్ల ఉపయోగాలు ఏమిటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? వీ కెన్ యూజ్ దెమ్ వెన్ ఫ్రెష్ క్రాప్స్ ఆర్ నాట్ అవైలబుల్. అట్లా నిల్వ ఉంచి పెట్టుకోవడం వలన మనకు ఈసారి పంటలు పండలేదనుకో, వాటిని మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు వడ్లు పండుతాయి, వాటిని నిల్వ ఉంచుకుంటాము. ఇప్పుడు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నిల్వ ఉంచుకున్నామనుకో, ఈ సంవత్సరం పంట పండలేదనుకో, ఏదో కరువు రావడమో లేదంటే ఇంకా వేరే ఇతరతర కారణాల వల్ల పండకపోతే వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఫార్మర్స్ అండ్ పీపుల్ గెట్ ఫుడ్ త్రూ అవుట్ ద ఇయర్. అవి నిల్వ ఉంచుకోవడం వలన సంవత్సరం పొడవునా మనకు ఆహారం లభిస్తుంది. ఒకే రోజు అయిపోయేస్తుంటామా? చేసుకోలేం కదా. అవి నిల్వ ఉంచకుండా ఊరికే కోసి అమ్మేసినాం అనుకో, అన్నీ మనకు తినేదానికి కొన్ని కావాలి కదా. కాబట్టి మనకి ఎంతైతే సంవత్సరం పొడవునా ఎంత అవసరమో అంత ఉండించుకుంటాం. ఇట్ ప్రివెంట్స్ వేస్టేజ్ ఆఫ్ గ్రెయిన్స్. అట్లా నిల్వ ఉంచడం వలన ధాన్యాల యొక్క వృథాను అరికట్టగలుగుతాము. అంటే వేస్ట్ కాకుండా ఎత్తిపెట్టుకుంటాం, అంతే కదా. ఇట్ హెల్ప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ డ్రాట్. అంటే కరువు సమయాలలో అవి ఉపయోగపడతాయి, సహాయపడతాయి మనము నిల్వ ఉంచి పెట్టుకోవడం వల్ల. అదే నిల్వ ఉంచి పెట్టుకోకపోతే కరువు వచ్చినప్పుడు మనకేమి ఉండదు కదా. ఇవి ఉపయోగాలు. మళ్ళీ ఒకసారి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చదువుతాను, వినండి. వాట్ ఈజ్ కల్టివేషన్? కల్టివేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద సాయిల్, sowing seeds, watering and taking care of crops until they are ready for harvest.
Second question. Use chemical fertilizers and pesticides. Why? No. Using too many chemicals, fertilizers and pesticides is not good because they make the soil less fertile, they pollute water and air, they are harmful to our health. It is better to use natural manure and organic methods. What are the advantages of preserving food grains? We can use them when fresh crops are not available. Farmers and people get food throughout the year. It prevents wastage of grains. It helps in times of drought.